జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ప్రతి మూమెంట్ మనకి ఫేవర్గా ఉండుంటే ఆ విగ్రహం డైరెక్ట్గా మన చేతిలోకి వచ్చుండేదే. కానీ ఇలా ఎవడి ముందో చేతులు చాపి డబ్బులిచ్చి మరీ అడుక్కోవాల్సిన అవసరం వచ్చిండేదా? లేదు కదా మామ్. అదే ఆలోచిస్తున్నాను మామ్. ఒకవేళ ఆ విరాజ్ గాడే ఏదైనా డ్రామా ప్లే చేస్తున్నాడా? మనమెవరో తెలుసుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నాడా? అవును పృథ్వీ, ఛాన్స్ లేకపోలేదు. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది కదా మామ్. ఎలా? వీడియో కాల్. మనం వాడికి కనిపించాం, కానీ నిజంగా వాడి దగ్గర విగ్రహం ఉందని మనకి నమ్మకం కలిగాకే అప్పుడు వెళ్దాం. సరే, ఫోన్ చెయ్యి. వాడు వీడియో కాల్ చేస్తున్నాడు చైత్ర. అంటే వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చిందంటావా కన్నయ్య? చూద్దాం, ఒకసారి ఆ విగ్రహం ఇవి చెప్తాను. దేనికి? ఒకవేళ మనం ఎవరో కన్ఫర్మ్ చేసుకోవాలని నీ ముసుగు తీయమనంటే దొరికిపోతాం. సో నేను ఫ్రేమ్లో ఉండి వాడికి పట్ట పగలే చుక్కలు చూపిస్తా. ए डॉन्की के हौला, क्या रे वीडियो कॉल किया? కన్ఫర్మేషన్ కే లియే. నీ దగ్గర విగ్రహం ఉందని నాకు నమ్మకం కలగాలి కదా, సో కన్ఫర్మ్ చేయి. अच्छा मेरे पास तू टेस्टिंग. నువ్వు ఎవరు ఏంటో నాకేంటి నమ్మకం? షేర్ సింగ్, ఇక్కడ నేనెవరో నీకు అనవసరం. నీకు కావాల్సింది డబ్బు, కానీ నాకు నువ్వెవరో తెలియడం అవసరం కదా. अरे ओ मेरा नाम शेर सिंह, पंजाब का पहलवान. मैं धंधा करने वाला हूँ, तेरा जैसा डो के देने वाला नहीं हूँ. वैसा नहीं शेर सिंह जी. हे वैसा नहीं तो कैसे राहुले? इधर मेरा बात सुन रहे. ये विग्रह का अवसरम किसको है? हाँ, नाटक कर रहे क्या? नहीं 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 शेर सिंह जी, जरा ध्यान से समझ लो प्लीज. क्या समझ रहे उल्लू के पट्टे? मैं अभी ये विग्रह नहीं देते. चल सिंह जी प्लीज माफ कीजिए, माफ कीजिए. मेरा बात गलत मत समझो प्लीज. एक बार सोच लो ना. 50 लाख 50 లక్షలు ఇస్తున్నాం మీకు కన్ఫర్మేషన్ చేసుకోవాలని అనుకోవడం తప్పని అవుతుంది. అరే ये बात समझिए ना. ये रिक्वेस्टिंग है ऑर्डर है? అడుక్కుంటున్నా ప్లీజ్. हाँ ठीक है. अभी क्या होना तेरे को? విగ్రహాన్ని ఒకసారి చూపించు. देखो देखो विग्रह देखो. మామ్, విగ్రహం. कंफर्म हो गया? हाँ देखा. हाँ ठीक है. हाँ ఎస్ మామ్, విగ్రహం వాడి దగ్గరే ఉంది. కన్నయ్య, నువ్వు మామూలు అడివి కాదు. హలో షేర్ సింగ్ ఇక్కడ. అయినా ఈ మాత్రం లేకపోతే వాడిని హ్యాండిల్ చేయలేము. వాడిని అంత బ్లైండ్గా నమ్మలేము. ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేయాలి. తగ్గ ఫర్లాగా ఉంటుంది. ఇప్పుడు రా కూర్చుందాం. కన్నయ్య, నీతో మాట్లాడింది మేల్ వాయిస్ వచ్చింది, మరి ఆటో దిగింది ఫీమేల్. వచ్చిన పర్సన్ కరెక్టే అని ఎలా తెలుసుకోవడం? ప్రాబ్లం ఏం లేదు, అన్నీ తెలుస్తాయి, అన్నీ వర్కౌట్ అవుతాయి. అండ్ డివైస్ ప్లాన్ కూడా వర్కౌట్ అవుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. డ్రామా స్టార్ట్స్. షేర్ సింగ్ అంటే मैं हूँ शेर सिंह, पंजाब का पहलवान.
और ये मेरे बीबी रकुल प्रीत सिंह मेरे दिल का बेनामी है। ओ సరే విగ్రహం ఎక్కడా? कौन से विग्रहम जी? पहले एक बात बोलिए, నాతో నీ ఫోన్ మాట్లాడింది కౌనా జీ? అదేమో మేల్ వాయిస్, మీది కోయిల వాయిస్। ఏ వాయిస్ మ్యాచ్ నై హో రहा, सब పులిహోర हो गया। షేర్ సింగ్, పులిహార లేదు, చక్కెర పొంగర లేదు. జరిగిన డీల్ ప్రకారం మీకు కావాల్సింది డబ్బే కదా, తీసుకొచ్చాను. ఇంకేంటి? ओ सुनिए जी, मैं सरदार जी हूँ, బాద్ దందా పక్కా రైతా। విగ్రహం తీసుకుపోయినాక మళ్ళా మనిషి ఫోన్ చేస్తే मैं क्या करूँ? बोलिए। हाँ, ऐसा करे तो मेरा पति का काम बर्बाद हो जाता। నాది పతికి పెళ్ళాం ఒకటే ఉంటాది, మాట బి ఒకటే ఉంటాది. గలత్ చేస్తే చల్లదు మాకు. ఇప్పుడు అసలు మీ బాధ ఏంటి? మీతో ఫోన్లో మాట్లాడినతనే రావాలా? వాడు నా కొడుకే. ఇదిగో ఈ ఫోన్తోనే మాట్లాడాడు. అదే కదా మాది డౌటు, ఫోను వచ్చింది, పైసా వచ్చింది, పర్సన్ క్యూ నయాయా। నా కొడుక్కి పనుందని దారి మధ్యలో దిగేశాడు. ఓ జీ సునో, విగ్రహమే లైఫ్ అన్నట్టు మాట్లాడిన వ్యక్తి వేరే చోటుకి ఎక్కడా పోతాయి? ఓ రకులు, ఇదర్ కుచ్ గడబడ్ దిక్ రहा है, జాయిए చలో। చలో జీ. ఏ సింగ్, ఒకసారి చెప్పేది మీరు వినండి. పోనీలే పాపం, అడిగారు కదా అని డబ్బులు ఇవ్వడానికి సరే అన్నాం. అనవసరంగా విషయాన్ని సాగదీసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ఓ అచ్చా, మాది జాన్ తీస్తాయి, ఇత్నా బడే ఔరత్ హై తూ। నా సంగతి ఏం తెలుసు మీకు? రాక్ స్టార్ విరాజ్ ఎవరో తెలుసా నీకు? మాలూమ్, బడా స్టార్, రాక్ స్టార్। వాణ్ణి వాడి ఫ్యామిలీని ఈ చేత్తో గాలిపటాలాడిస్తున్నాను. ఆ ఇంటికి నా మనిషిని కోడలిగా పంపించాను. తరతరాల చరిత్ర కలిగిన ఆ దేవుడి విగ్రహాన్ని బయటికి రప్పించాను. वाह वाह वाह, क्या बात है मैडम, वो बड़ा ఫ్యామిలీ है ना, ఆ ఫ్యామిలీకి అట్లా చేసినావు? నా ఫ్యామిలీతోనే ఆటలాడతావా? ఓకే, అది అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇదంతా మాట్లాడించాను. ఇక నేను ఆడిస్తా, ఇప్పుడు మీరు ఆడండి. ఠీకే జీ, సాబ్ ఠీకే, బహుత్ ఠీకే. మీది మాటలు వింటుంటే నిన్న మీది పుత్తర్ మాటలకి మ్యాచింగ్ అవుతున్నాయి. ज़्यादा बात ఏమీ లేదు, काम फिनिश करेंगे, चलो। और एक बात, आपका नाम क्या है जी? వచ్చిన పని చూసుకో సింగ్. నా పేరు, గోత్రం ఇవన్నీ నీకు అవసరం లేదు. డబ్బులు తీసుకుని విగ్రహం ఇచ్చేయి. बढ़िया प्रोफेशनल औरत है, शाम जैसा शार्प है आप। పాములాగా ఏంటి? నేను పామునే, విషాన్ని తలకెక్కించుకున్న నాగిని. ओके जी ओके, दैट्स ओवर। విగ్రహం ఎక్కడా? बीबी जी, मैडम को विग्रहण दे दो। हाँ हाँ ला रही हूँ। संभाल के संभाल के। हाँ, దొరికింది దొరికింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.